క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలకు మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, సిద్ధపాటు అనగా ఏంటి అనే దాని మీద ఈ రాత్రి మనము కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించనై ఉంటున్నాం. ఏదైనా మనం పని చేయాలంటే, ఏదైనా మనం ప్రణాళిక వేసుకోవాలంటే దాని కొరకు ముందుగా కొన్ని ఆలోచనలు చేస్తాము. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలా, ఏమేమి సమకూర్చుకోవాలని ఆలోచన చేస్తాం. ఒకానొక దినాన దేవుడైన యెహోవా మోషేతో అన్నాడు, నన్ను చూస్తే నీవు బ్రతకవు అన్నాడు. కానీ నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు దర్శనమిస్తాను, కనబరుచుకుంటాను అని చెప్పి నిర్గమకాండము 19వ అధ్యాయము 10-11 వచనాల్లో ఇలా వ్రాస్తూ ఉన్నాడు. ఇలా మాట్లాడుతూ వచ్చారు. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదికి దిగివచ్చును. ప్రియ సహోదరులారా, ఈ మాట ఎంత గంభీరంగా ఉన్నది చూడండి. మోషేతో సెలవిస్తూ ఉన్నాడు దేవుడు, నేడు రేపు వారిని పరిశుద్ధపరచుము, వారు బట్టలు ఉదుకుకొనవలెను. అదేంటండి బట్టలు ఉతుక్కోవడం ఏంటి? వారు దినదినము బట్టలు ఉతుక్కోరా, స్నానం చేసి బట్టలు మార్చుకోరా? నాట్ లైక్ దట్. దే హ్యావ్ టు రెన్యూ దేర్ సాల్వేషన్. వారి రక్షణ వస్త్రాన్ని వారు మరొకసారి వారు ప్రక్షాళన చేసుకోవాలి. అందు నిమిత్తమై మోషేతో అన్నాడు, వారిని పరిశుద్ధపరచుము అన్నాడు. ఇశ్రాయేలు ప్రయాణము ఒకానొక దినాన ఒక్క నది ముందుకు వచ్చి ఆగిపోయారు. ఈవల ఉన్నారు, ఆవల వాగ్దానం ఉన్నది, ప్రవహిస్తున్నది. మనకు తెలుసు, యోర్దాను నది. యోర్దాను నది ఆవలకు వెళితే వాగ్దాన దేశం. అప్పుడు దేవుడైన యెహోవా యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనములో, మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దాను దాటవలెను, కనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. ప్రియ సహోదరి సహోదరులరా, మన్నా ఏ దినముకు ఆ దినమే, కానీ ఇక్కడ అన్నాడు 3 దినములకు సిద్ధపరచుకోనండి. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఆ మన్నా తిన్నా చనిపోయారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. ఎంత సమకూర్చుకుంటున్నామో, ఎన్నిసార్లు ఆ బలలో పాల్గొంటున్నాము. ఏది మన సిద్ధపాటు? అది వాగ్దాన దేశ ప్రవేశమైన, రేపు ప్రభు రాకడలో పరలోక ప్రవేశమైన ఒకటే. ఏమంటే ఆ యొక్క జీవాహారాన్ని దినదినము సిద్ధపరచుకోవాలి. దావీదంటాడు, నీ యొక్క కట్టడలు నాకు భోజనపానమునైనవి అంటాడు. దినదినము వాక్యంలో సిద్ధపరచుకోవాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు మరొక మాట. ఇప్పుడు దేవుడైన తండ్రి మాట విన్నాము, ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మాట విందాము. రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 42 నుండి 44 వచనాలు చూస్తే, ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. తండ్రి అయిన దేవుని దర్శనం కొరకు సిద్ధపాటు, వాగ్దాన భూమిలో ప్రవేశించాలంటే సిద్ధపాటు, తన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు తిరిగి వస్తున్నాడంటే మన సిద్ధపాటు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకై లూకాసు వార్త 12వ అధ్యాయం 40వ వచనంలో అన్నారు, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడి. ఎంతవరకు సిద్ధంగా ఉంటున్నామో జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రికాలం. ఎలా ఉంది మన సిద్ధపాటు? ఈ సిద్ధపాటు విషయమై ఆయన ఒక ఉపమానము కూడా సెలవిచ్చినారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉపమాన రీతిగా సెలవిస్తూ 10వ వచనంలో అంటారు, వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు ఆయనతో కూడా పెండ్లి విందుకు వెళ్ళారట. కనుక
సిద్ధపడి లేకపోతే నీ భక్తి, నీ ఆరాధన, నీ పరిచర్య, నీ యొక్క పరిశుద్ధత, లేకుంటే అనుదినము నువ్వు అవలంబిస్తున్న ప్రతి విధమైన ఆత్మీయ మరి ఆ యొక్క అభ్యాసము వ్యర్థమే. యేసుక్రీస్తు ప్రభువుల వారు 3వ సిద్ధపాటుని మనకు బయలుపరిచారు. మొదటి సిద్ధపాటు తండ్రి కొరకు, 2వ సిద్ధపాటు కుమారుని కొరకు, 3వ సిద్ధపాటు పరిశుద్ధాత్మ కొరకు. ఈ విషయాన్ని మనం ఒకసారి అపోస్తుల కార్యముల 1వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, ఆరోహణం అవడానికి కొద్ది సమయానికి ముందు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చిన మాట ఏమంటే, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అపోస్తుల కార్యముల 1వ అధ్యాయము 4వ వచనం. అది 5వ వచనములు అన్నాడు, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. ఇంకేముంది, యేసుప్రభు ఆరోహణం అయిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, ఇంకా చెదిరిపోదాము, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదామని వెళ్ళిపోకండి. మీరు సిద్ధంగా ఉండండి, వేచి ఉండండి, పరిశుద్ధాత్మను మీ మధ్యకి పంపబోచున్నాను అన్నాడు. ప్రియ సహోదరి స్నేహితుడా, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు, పరిశుద్ధాత్మ మరి ఆ యొక్క బాప్తిస్మం కొరకు వేచి ఉండకపోతే నీవు అర్హుడవు కాలేవు, జ్ఞాపకం పెట్టుకో. అందుకే ఆయన ఏమన్నారంటే, పరిశుద్ధాత్మ ఎందుకు రావాలి, ఎందుకు పరిశుద్ధాత్ముడు కూడా మా దగ్గరికి రావాలి, మాకు ఇప్పుడు 2 అయిపోయినాయి, కుమారుడిది తండ్రిదైంది, పరిశుద్ధాత్మ ఎందుకంటే అదే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములు అంటారు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగాంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు. ఏదో దేవుడు నాకు మేలు చేశాడు, నేను ఇంత ఏదో పోగొట్టుకున్నది తిరిగి పొందుకున్నాను, ఆ సాక్ష్యం కాదు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని, ఆయన శిలువని, ఆయన మరణాన్ని, ఆయన భూస్థాపనని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన రాకడని ప్రకటించాలంటే పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. అందుకొరకు ఆయన అన్నాడు, మీరు కొద్దిగా ఉండండి, యెరూషలేము నుంచి వెళ్ళిపోకండి అన్నాడు. పేతురు పత్రిక రాస్తూ మొదటి పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనములో సువార్త చెప్పటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి అన్నాడు. సువార్త చెప్పటానికి ఎలా సిద్ధపడాలి? అక్కడ ఏమంటాడంటే 3:15లో, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు. ఈ దినాల్లో సువార్త నేను చెప్పేస్తాను, బయటికి వెళ్ళి యేసుప్రభు నమ్ముకో అంటాను అంటే ఎవరు వినరు. వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. వాళ్ళు మిమ్మల్ని అనేక ప్రశ్నలు అడుగుతారు. ఎందుకు చెప్తున్నావు అంటారు, ఏంటి కారణం అంటారు, రుజువు అంటారు. జవాబు చెప్పగలిగినట్లుగా సిద్ధపడాలంటే, ఆ సువార్త చెప్పాలంటే, ఆ బలమైన సువార్త ప్రకటించాలంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడు, మీరు వేచి ఉండండి అన్నాడు. కనుక ఈ వాక్యం అంతా మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు అసలు ప్రభు మనల్ని వాడుకోవాలి కదా, ప్రభు చేత వాడబడాలి కదా. ఆయనకి చిత్తంలో లేకపోతే, ఆయన ప్రణాళికల్లో లేకపోతే, ఆయన వాడుకోకపోతే మనం మట్టుకు ఏం ప్రయాసపడి ఏం చేయగలుగుతాం? ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 21వ వచనములో, 2వ అధ్యాయం 21వ వచనములో, తను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనమైన పాత్రగా వాడబడతాడు అన్నాడు. పవిత్రపరచుకొని ఎడల అన్నాడు, పరిశుద్ధపరచబడి అన్నాడు. నేను వాక్యం చెప్తాను, నేను బైబిల్ చదువుతాను అంటే కాదమ్మా, అది కాదు సిద్ధపాటు. తను తాను పవిత్రపరచుకొని
పరిశుద్ధపరచబడి యజమానుడు ఆడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు, మరి ముఖ్యంగా సాక్ష్యం ఇవ్వడానికి, సువార్త ప్రకటించడానికి, వాక్యం బోధించడానికి సిద్ధపడాలి అన్నాడు. అప్పుడట ఘనమైన పాత్రగా వాడుకుంటాడట. అయితే ఈ ఆత్మీయ సిద్ధపాటులో, ఈ ఆత్మీయ జీవితంలో ఒకవేళ ఈ రాత్రి ప్రియ సహోదరుడా, నీవొకవేళ నేను సిద్ధపడతాను ప్రభు, నన్ను సిద్ధపరచు, నన్ను శుద్ధిపరచు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను నువ్వు వాడుకో అని నువ్వు మాట్లాడితే, అవును పౌలు గారు అన్నాడు, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి అని. అక్కడ ప్రారంభమవుతుంది యుద్ధము. అప్పుడు ప్రారంభమవుతుంది యుద్ధము. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు చూడండి, గమనించండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకు యుద్ధం. ఏదో వాక్యం వినగానే బాగానే ఉంది, వాక్యం వినగానే నేను చెప్పగలను, వాక్యం వినగానే నేనెందుకు సైలెంట్గా ఉండాలి అనుకుంటే కాదు, అక్కడ స్టార్ట్ అవుతుంది యుద్ధం. వాడట మృంగి వేయాలని సిద్ధంగా ఉంటాడట. అందుకొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాల్లో అంటాడు, రక్షణాను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనడి. ఈ రెండు లేకుండా ఏ యుద్ధవీరుడు యుద్ధం చేయలేడు, ఏ యుద్ధవీరుడు యుద్ధం చేయలేడు. ఒక సైనికుల వలె సిద్ధపడాలంటే మొట్టమొదట రక్షణ, ఆ తర్వాత వాక్యమనే ఖడ్గము. రక్షణయను శిరస్త్రాణము, వాక్యమనే ఖడ్గం. ఏమంటాడంటే అక్కడ, ఆత్మ వలన ప్రతి సమయమును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. 3 విషయాలు ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించుకోవాలి ప్రియులరా. 3 విషయాలు కనబడుతున్నాయి. 1 రక్షణను శిరస్త్రాణము, 2 వాక్యము అను ఖడ్గము, 3 ప్రార్థన అను సిద్ధపాటు. ప్రార్థన సిద్ధపాటులో యుద్ధంలో విజయం, ప్రార్థన సిద్ధపాటులో అది సాధ్యం, లేకుంటే సాధ్యం కాదు అది. అందుకొరకే తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఒక మాటను చూసుకొని మనము ముగించుకుంటాం. తెస్సలోనికైలకు రాస్తూ ఉన్నాడు మొదటి పత్రికలో, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఈ సంపూర్ణతలో చాలా భావాలు ఉన్నాయి. ఈ సంపూర్ణతలో తండ్రి దర్శనం ఉన్నది, ప్రభు రాకడ కొరకు నిరీక్షణ ఉన్నది, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది, వాక్యములో సిద్ధపాటు ఉన్నది, యజమానుడు వాడుకొనడానికి మరి ఆ యొక్క బంగారం పుటము వేయబడిన బంగారం వలె వాడుకోవటానికి సిద్ధపాటు ఉన్నది. అందుకే దాన్ని అంటున్నాడు సంపూర్ణముగా అనే మాట వాడుతున్నాడు. కనుక ప్రియులరా, ఇక్కడ మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. కనుక ప్రార్థన ఎంత గొప్ప సిద్ధపాటు అంటే, మొదటి నుండి కూడా మనము మరి పరిశుద్ధ గ్రంథము ఆ చివరి వరకు మొదటి నుండి చూస్తుంటే ప్రతి చోట మనకు హెచ్చరిక ఒకటి కనపడుతుంది, మీరు సిద్ధపడాలి. మొదట అన్నాడు నేడు రేపు పరిశుద్ధపరచుకొని సిద్ధపడాలి. మరలా అన్నాడు మీరు 3 దినముల్లో సిద్ధపడాలి, యొర్దాను దాటాలి అన్నాడు. యేసు ప్రభు అన్నాడు రాకడ మీకు తెలియదు, మీరు క్షణక్షణము సిద్ధంగా ఉండాలి అన్నాడు. ఆ తర్వాత అన్నాడు ఈ సంగతి తీసుకెళ్ళి దిగంతముల వరకు ప్రకటించండి అన్నాడు. అయితే అది మీ జ్ఞానంతో కాదు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తివంతమైన సువార్త ప్రకటిస్తారు అన్నాడు.
ఈ పరిచర్య మొత్తము నీ పక్షంగా నా పక్షంగా జరగాలంటే నేను చేయాలని నీవెవరైనా అభిలషిస్తే, ఆకాంక్షిస్తే యజమానుడిని నువ్వు వాడుకోవటానికి నువ్వు పనికొస్తావా? పరీక్షించుకోవాలా. యజమానుడు వాడుకోవాలంటే, మానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నీవు ఉండాలంటే మరొక హెచ్చరిక చెప్తూ వచ్చాం మనం. ఏంటది? పరిశుద్ధపరచుకొని యజమానుడు వాడుకోవటానికి ప్రతి సత్కార్యానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడే ఆ యుద్ధములో విజయం, ఆత్మయుద్ధములో విజయం. భయపడకుడి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అలాంటి జయ జీవితం కొరకు దినదినము మనల్ని మనము వాక్యమనే ఉదక స్నానము చేత పరిశుద్ధపరచుకొనుచు సిద్ధపడుతూ ప్రభు రాకడని నిరీక్షిస్తూ దినదినము ఆయన రాకడ కొరకు ఏ క్షణములోనైనా తూర్పు నుండి పడమరికి పరిగెత్తిన కేవలం ఒక మెరుపు వలె ఉంటుందని చెప్పాడు. మెరుపు సమయంలో సిద్ధపాటు కలిగిన వారమై ఆయన ఎదుర్కొందుముగాక. దేవుడు ఆ రీతిగా ఇక సజీవ వాహిని వాక్యం వింటున్న శ్రోతలను సిద్ధపరచునుగాక. సజీవ వాహిని పరిచర్యను ఆ రీతిగా బలపరిచి ఆశీర్వదించి సిద్ధపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, జీవాధిపతి, వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అయా మా సిద్ధపాటు ఈనాటిది కాదు, ఆది నుండి కూడా మా పితరుడైన ఇశ్రాయేలీల కొరకు మోషే ద్వారా మమ్మల్ని సిద్ధపరిచినావు. ఒక దినమున పర్వతం మీదకి నేను దిగి వస్తున్నాను, మీరు సిద్ధంగా ఉండమన్నారు. అలాగే నీ కుమారుడు కూడా ప్రభా ప్రకటించబడినాడు. ఓ గలిలయులారా, మీరు ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అవటం చూశారో ఆ రీతిగా దిగి వస్తాడు, మీరు సిద్ధంగా ఉండండి అన్నారు. ఏముంది, ఇంకా పరలోకమే ప్రభు వస్తే అనుకుంటున్నాము. కాదు, యోర్దాను దాటాలంటే మీరు 3 దినములు సిద్ధపరచబడాలి. యెహోషువ ద్వారా సెలవిచ్చినారు. అందుకై మీకు వందనములు స్తోత్రములు. రాకడ ఎప్పుడో తెలియదు, సిద్ధంగా ఉండమన్నారు. సిద్ధంగా ఉన్నాము అంటే మేము ఈరోజు ఉదయాన్నే లేచాము, ప్రార్థన చేసుకున్నాము, సిద్ధంగా ఉన్నాము అనుకుంటే కాదు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అవసరమని మీరు సెలవిచ్చారు. అందుకొరకై మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ ఉన్నాం. నీ పరిశుద్ధాత్మను మా మీదికి దిగిరానిమ్ము. బలమైన స్వార్థికులుగా మా యజమానుడు వాడుకునే ఒక అర్హమైన యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని సిద్ధపరచుకొనుము అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. సహాయము దయచేయండి. అలాగే ప్రభువా, మా ముందున్న యుద్ధములో, ఈ ఆత్మీయ యుద్ధములో దినదినము మాకు విజయం అనుగ్రహించు రావాల్సిందిగా, అందుకొరకై మా పరిశుద్ధ జీవితమును మేము సంపూర్ణముగాను పరిపూర్ణముగాను సిద్ధపరచుకొనుటకు నీ అపోస్తలుల ద్వారా సెలవిచ్చిన రీతిగా దినదినము మమ్మల్ని సిద్ధపరచుమని నీ ప్రియ కుమారుడు, మా విమోచకుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు, మన విమోచకుడు, మన కొరకు త్వరగా రానయుంటున్న యేసుక్రీస్తు ప్రభువు కృప, అనునిత్యము మనల్ని అభిషేకించుటకై సిద్ధపడి మనల్ని దినదినము నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి మనందరికీ ప్రభు తిరిగి వచ్చి పర్యంతము తోడయుండి కాపాడునుగాక. ఆమెన్.